ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వచ్చే జన్మంటూ ఉంటే గుప్తా గారు నాన్న ఇలా పుట్టాలని కోరుకుంటాను. మిమ్మల్ని వేడుకుంటున్నాను రాజుగారు, నేను ఇక్కడే ఉండిపోతాను. నా అన్నయ్యని మాత్రం శిక్షించకండి ప్లీజ్ రాజుగారు, మా అన్నయ్యని వదిలేయండి ప్లీజ్. చిత్ర విచిత్ర గుప్తుల వారిని విడిచిపెట్టుము. విచిత్రగుప్త, నీ శిక్ష రద్దు చేయిచుంటుమి. ధన్యోస్మి ప్రభు. థ్యాంక్స్ రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్. మానవులలో ఇంతటి నిస్వార్థము మంచితనమునా? ఇటువంటి మనిషిని నేనెన్నడూ చూడలేదు. మిస్సమ్మా, 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 ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? ఫోన్ కూడా ట్రై చేశాను, బిజీ వచ్చింది. ఏమైంది, డల్గా ఉన్నావు? హెల్త్ ఓకేనా? మిస్సమ్మా, మిస్సమ్మా, ఏమైంది? ఏంటి మిస్సమ్మా, అమర్ అంతగా ఏమైందని అడుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? ఏదో ఒకటి చెప్పు. ఎక్కడికి వెళ్ళారు? బయటికి. ఆ బయటికి ఎక్కడికి అని అడుగుతున్నా. ఏమైంది మిస్సమ్మా నీకు? ఎందుకు పొద్దున్నుంచి ఇలా అన్నిటికీ క్వశ్చన్స్ వేస్తున్నావు? పొద్దున్న కూడా ఇంతే అమర్. నువ్వు చెప్పాక కూడా అంజుని రణ్వీర్తో పంపడానికి ఆలోచించింది. వెళ్లే అప్పుడు 100 జాగ్రత్తలు చెప్పింది. తల్లి మనసు కదా మనోహరి, బిడ్డ భద్రత కోసం ఆ మాత్రం ఆతృత ఉంటుంది. అంటే ఏంటి అంకుల్, ఆ మాత్రం జాగ్రత్తలు అమర్ తీసుకోడా ఏంటి? అమర్ ఆలోచించే అంజలిని పంపమని చెప్పుంటాడు కదా. ఇప్పుడు మిస్సమ్మ జాగ్రత్తలు చెప్పడం వల్ల నీకొచ్చిన నష్టమేంటి మనోహరి? అయినా పిల్ల మంచి కోసమే కదా చెప్తుంది. ఈ ముసలోళ్ళు ఉన్నారే, దాని మీద ఒక్క మాట కూడా పన్నివరా. అమర్తో దాన్ని తిట్టించి ఇంకోసారి ఇలా చేయకుండా చేద్దాం అనుకుంటే ప్లాన్ మొత్తం చెడగొట్టేశారు. అమర్, రణ్వీర్కి ఫోన్ చేసి అంజుపాపని ఎంతసేపట్లో తీసుకొస్తారో కనుక్కో. డాడ్, హాయ్ అమరేంద్ర గారు. రండి. 2 days వర్క్ ఉందని చెప్పారు. వర్క్ త్వరగా ఫినిష్ అయిపోయింది. ఓ, అంజు, అందుకే షాపింగ్ వద్దని చెప్పాను. చూడు ఎన్ని కొన్నావు. రణ్వీర్, మా అంజు ఎక్కువ ఇబ్బంది పెట్టింది అనుకుంటా. అయ్యయ్యో అస్సలు లేదండి, ఏం కొనుక్కోమన్నా వద్దని చెప్పింది. నేను మీ కూతుర్ని డాడ్, గుడ్ గర్ల్ లానే ఉంటాను. మిస్సమ్మ గారు, సారీ అండి, మీరు నా వల్ల చాలా ఇబ్బంది పడినట్టున్నారు. అయ్యో, ఇబ్బంది ఏం లేదు. అంజలిని తీసుకెళ్తానంటే మీ ఆలోచన చూసి జాగ్రత్త అనుకున్నాను, కానీ మీరు మేము ఎక్కడున్నామని తెలుసుకోవడానికి ఫోన్ చేసినప్పుడు మీ టెన్షన్ అర్థమైంది. అమర్ గారు పర్మిషన్ ఇచ్చాక కూడా మీరు ఇంతగా టెన్షన్ పడతారు అనుకోలేదు. సారీ అమరేంద్ర గారు. ఇట్స్ ఓకే. సరే అండి, ఇక నేను వెళ్ళొస్తాను. అంకుల్, అప్పుడే కోల్కతా వెళ్ళిపోతున్నారా? లేదమ్మా, వచ్చిన పని ఇప్పుడే మొదలు పెట్టాను, అయిపోయే వరకు ఇక్కడే ఉంటాను. మరి అప్పటి వరకు ఎక్కడుంటారు? ఏదైనా హోటల్లో స్టే చేస్తానమ్మా. ఎందుకు? మా ఇంట్లోనే ఉండండి. డాడ్, అంకుల్ని మన ఇంట్లోనే ఉండమని చెప్పండి. పర్లేదమ్మా,
మీకు ఇబ్బంది ఎందుకు? నేను బయటే ఉంటాను. ఇట్స్ ఓకే రణవీర్, ఇబ్బంది ఏం లేదు. అంజు చెప్పినట్టు ఇక్కడే ఉండండి. నిజంగానే ఉండొచ్చా అమరేంద్ర గారు? థ్యాంక్ యూ అండి. అంజుకు దగ్గరగా ఉండొచ్చినందుకు మీరు నాకు ఎంత పెద్ద హెల్ప్ చేస్తున్నారో మాటల్లో చెప్పలేనండి. అంకుల్ రండి, మీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను. ఆ, ఏంటి మిస్సమ్మా, ఇంట్లో చేసిన రచ్చ సరిపోలేదని ఫోన్ కూడా చేశావా? నువ్విలా చేస్తే అమర్ మాట మీద మనకి నమ్మకం లేదని అనుకోరా? ఛ, నువ్విలా చేస్తావని అనుకోలేదు. ఏమండి, మీ మాట దాటాలని కాదండి, అక్కడ అంజలి ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని. మిస్సమ్మ, పిల్లల విషయంలో నువ్వు ఎక్కువ జాగ్రత్త పడతావని నాకు తెలుసు. కానీ ఆ జాగ్రత్త వల్ల ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు. అది కాదు నాన్న. అమ్మా, రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు. మిస్సమ్మ చేసింది తప్పు, జాగ్రత్త పడచ్చు. కానీ ఇలా ప్రతి దాన్ని అనుమానిస్తే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడి మాటలేం పట్టించుకోకు మిస్సమ్మా. కోపంలో ఆలోచన లేకుండా మాట్లాడాడు. చూస్తుంటే రణవీర్ మంచివాళ్లానే ఉన్నాడు. నువ్వే అనవసరంగా భయపడుతున్నావేమో అనిపిస్తుంది మిస్సమ్మా. అవును మిస్సమ్మా, చూసావు కదా అంజలి కూడా ఎంత ఆనందంగా ఉందో. కూతుర్ని పోగొట్టుకున్న బాధ అంజలి వల్ల తీరుతుందంటే మంచిదే కదా. సరే సరే, నువ్వు పోయి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. మిస్సమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని తెలిస్తే అమర్ ఇంకా కోపడతాడు. ప్రస్తుతానికి ఈ విషయం వాడి దగ్గర చెప్పొద్దు. సరే మావయ్య. ఏంటోనండి, మిస్సమ్మ అమర్ దగ్గరవుతున్నారనుకునే లోపే ఈ మనోహరి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. సర్లేవే, అంతా సర్దుకుంటుందిలే. ఏమిటి బాలిక నీవు చేసిన పని? నీవు తిరిగి భూలోకమునకు వెళ్ళుటకు వచ్చిన సువర్ణ అవకాశమును ఎందులకు కాదనుకుంటివి? మీ చిత్రగుప్తుల వారికి నన్ను యమలోకానికి తీసుకురావడానికి క్షణం పట్టింది గుప్తా గారు. నాకు తెలిసి మీకు కూడా అంతే టైం పట్టేది. అయినా కూడా మీరే రోజు నాకు కష్టం కలిగించాలని చూడలేదు. అలాంటప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేనెలా వెళ్ళిపోగలను? మనిషికి స్వార్థం ఉంటుందేమో కానీ మనిషి అంటేనే స్వార్థం కాదు గుప్తా గారు. ఆ రోజు మీరు నా కోసం నిలబడ్డారు. ఈ రోజు నేను మీకోసం నిలబడకపోతే ఇక మంచితనానికి విలువే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.